కనిపించే గనక ఆ నీళ్ళ దగ్గర మనం ఇప్పుడు వీడియో చేస్తా ఉన్నాం. నీళ్ళను చూసినప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది. అదేంటంటే 23వ కీర్తన 2వ వచనంలో ఓ మాట ఉంటది. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపాడు అని దావీదు మహారాజు మాట్లాడినట్టుగా ఇప్పుడు మనం శాంతికరమైన ప్రశాంతంగా ఉన్న నీళ్ళ దగ్గర మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం దగ్గర మనం నిలబడ్డప్పుడు ఆ నీళ్లు ఒక అలలాగా వచ్చినప్పుడు మనం ఆ శబ్దానికి భయపడిపోతాం. సముద్రం దగ్గర నిలబడటం కొంచెం భయంకరంగా ఉంటది. అలాగే ఉప్పు నీళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఆ నీళ్లు మనం తాగలేము. కనీసం నోట్లో గూడా మనం పోసుకోలేము. ఇట్లా మురికి నీరుంది. అలాగే ప్రవహించే నీరుంది. ఇలా ఎన్నో రకాల నీరున్నప్పటికీ దేవుడు మనకి శాంతికరమైన జలములు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి దేవుడు నడిపిస్తారని వాగ్దానం చేశాడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాంతికరమైన జలములు దావీదుకిచ్చినట్టుగా ఈ శాంతికరమైన జలములు మనం కూడా పొందుకోవాలంటే దేవుని మీద ఆనుకొని ప్రతిరోజు దేవుని మీద మనం దృష్టి నిలిపి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ఆయన సన్నిధిలో గడిపినట్లయితే ఆయన మనకి శాంతికరమైన జలములు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతానికి నడిపించి మనకు తృప్తినిచ్చి మన ఆశలను నెరవేర్చి మన జీవితాలలో శాంతి సమాధానం నింపుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆయన శాంతినే మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎంతో మందికి శాంతి సమాధానం నెమ్మది లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎంతోమంది అల్లాడిపోతా ఉన్నారు. కొంతమంది అయితే డబ్బున్నా, ఆస్తున్నా, సంపదున్నా శాంతి లేక, హృదయంలో శాంతి లేక మనుషులు అల్లాడిపోతా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలకు ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడిచ్చాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపాడు అని దావీదు ఎలాగైతే మాట్లాడాడో, శాంతిని పొందుకున్న తర్వాత నువ్వు కూడా ఇదే మాట మాట్లాడతావు. ఆయన నా జీవితంలో శాంతినిచ్చాడు, ఆయన నా జీవితంలో నెమ్మదినిచ్చాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించిన తర్వాత నాకు ఆయన ఎంతో సమాధానం ఇచ్చాడు అని నువ్వు సాక్ష్యం చెబుతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని సన్నిధిలో నువ్వు గనక ప్రార్థించగలిగితే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం చేయగలిగితే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడుపుతాడు. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు. దేవుడు వారి కష్టాన్ని, వారి శ్రమను చూసి ఎడారిలో బండ నుండి నీరు రప్పించి వాళ్ళ దాహం తీర్చాడు. అలాగే నువ్వు ఎట్లాంటి కష్టంలో ఉన్నావో, ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎట్లాంటి ఏదైనా ఎదుర్కొంటున్నావో, ఎట్లాంటి ఆవేదన ఎదుర్కొంటూ ఉన్నావో అది దేవునికే తెలుసు. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడి నీతో చెప్తున్న మాట ఏంటంటే, శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు నిన్ను నడపబోతా ఉన్నాడు. నీకు దేవుడు శాంతినివ్వబోతా ఉన్నాడు. ఈ కష్టాలన్నీ తొలగిపోయి, ఇబ్బందులన్నీ తొలగిపోయి, నీ అప్పులన్నీ తీరిపోయి, నీ వ్యాధి బాధ తొలగిపోయి, స్వస్థతను దేవుడిచ్చి శాంతికరంగా నిన్ను మార్చబోతా ఉన్నాడు. నువ్వు శాంతితో నింపబడబోతా ఉన్నావు. ఎలాగైతే ఈ నది ప్రశాంతంగా ఉందో, ఎలాగైతే ఈ నది శాంతిగా ప్రవహిస్తూ ఉందో, అలాగే నీ జీవితం కూడా ప్రశాంతంగా ఉండే ఒక అద్భుతమైన గడియ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అట్లాంటి సమాధానకరమైన సమయం నీ త్వరలో రాబోతుంది. కనుక ఒక్కసారి ఈ నది ఎలాగైతే ప్రశాంతంగా ఉందో, ఈ నీరు ఎలాగైతే ప్రశాంతంగా నెమ్మదిగా కనిపిస్తూ ఉందో, అట్లాంటి గడియలు నీ జీవితంలో రాబోతున్నాయి. కనుక విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నువ్వు నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అంటూ శాంతికరమైన జలముల యొద్దకు నడిపే దేవుడు కదా నువ్వు. నన్ను కూడా నాయన శాంతితో నింపు, సమాధానంతో నింపు. శాంతి సమాధానం నాకు అవసరమై ఉంది ప్రభువా అని ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు.